ఎప్పుడైనా ఏదైనా అవసరం వచ్చి ప్రాణం మీదకి వస్తుంటే కొట్లాటకు పోయేది సహజం అండి. అంతే తప్ప ఎదుటి పార్టీ వాడిని లొంగ తీసుకోవడానికో లేకపోతే భయపెట్టడానికో మీరు ఇటువంటి కార్యక్రమాలు ప్రోత్సహిస్తా పోతే చూశాం. మొన్న ఎన్నికలు కాగానే రౌడీ షీటర్లు ఫోన్లు తీసుకుని ఈ ఆదాల ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్ళని బూతు బండా తిడుతున్నారు. ఏ రోజు జరిగిందండి ఇది? ఎప్పుడు జరిగింది? ఎవరు చూశారు? వామపక్షాలు ఉన్నప్పుడు చూసారా? బీజేపీ ఉన్నప్పుడు చూసారా? ఎప్పుడూ లేదు. ఇది రౌడీ షీటర్లని వెధవల్ని పక్కన పెట్టుకొని తిట్టించడం పెద్ద పని. మాకు ఆ కర్మలా తిట్టడం కొట్టడం అన్నది జరిగితే నేరుగా మేమే, మాకు రౌడీలు లేరు. మాకుండేది కార్యకర్తలు. సరైన సమాధానం చెప్పించే పరిస్థితికి తీసుకొస్తా. ఎందుకే చెప్తున్నాను, హద్దులో ఉండండి. రాజకీయం అనేది సభ్యత సంస్కారంతో కూడినటువంటి ప్రజాస్వామ్యంలో ఒక ప్రక్రియ మాత్రమే. దీనిని మనం మర్చిపోయి అల్ప సంపాదనకో దుర్మార్గపు ఆక్రమణలకో బెదిరింపులకో దిగితే ఈరోజు ఎల్లకాలం ఇట్టే ఉండదండి. రేపు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఒక్కసారి ముఖ్యమంత్రి అయితే చాలు. వీళ్ళు ఒక్కరు ఇక్కడ మళ్ళీ నెల్లూరులో కనపడే పని లేదు, పరిగెత్తుకొని వెళ్ళిపోవాల్సిందేను. అదే పరిస్థితికి వస్తుంది. ఎందుకంటే మీ ప్రవర్తన అట్లుంది. అదే విధంగా నడిచారు మీరు. దానికి సమాధానం ఖచ్చితంగా వస్తుంది. ఇంతకు ముందే చెప్పాడు మధ్యపూడి రవీంద్ర అన్న, ఒక సైన్యాన్ని తయారు చేయమని. ప్రజలు మనకున్నటువంటి పరిస్థితుల్లో మనం నిలబడగలము అనుకునేటటువంటి వాళ్ళనే ఈరోజు వివిధ పోస్టులలో ఏర్పాటు చేశామయ్యా. డివిజన్ ఇన్ఛార్జెస్ కావచ్చు, స్టేట్ ర్యాంక్ వాళ్ళు కావచ్చు, అదే విధంగా జిల్లా ఇన్ఛార్జెస్ కావచ్చు. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.